హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ రమేష్ పర్వతం. ఈరోజు మనం టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈపీఎస్లో భాగంగా 7th డేలోకి రావడం జరిగిందండి. మరి 7th డేలో ఒక అద్భుతమైనటువంటి సెషన్ తీసుకోవడానికి ఒక గ్రేట్ ట్రైనర్ సార్ రావడం జరిగింది. మరి మన లైఫ్లో ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పోస్టర్ కావచ్చు, వీడియో కావచ్చు, వీటిని బేస్ చేసుకొని మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో ముఖ్యంగా బిజినెస్ లో కూడా ప్రమోట్ అవ్వాలి అంటే ఇవన్నీ కూడా చాలా అవసరం. సో మరి ఏ విధంగా మనం పోస్టర్ ని డిజైన్ చేయాలి అనేటటువంటి విషయాన్ని చూడడానికి ఈరోజు ఒక గ్రేట్ సార్ రావడం జరిగింది. మరి మనం డైలీ ఎలా అయితే ఫాలో అవుతున్నామో అలాగే ఒక మంచి కొటేషన్ తోటి ఈ రోజు సెషన్ కూడా మనం స్టార్ట్ చేసుకుందామండి. మరి కొటేషన్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఎప్పుడు ఒకే ప్రదేశంలో ఉండదు. ఒక చోటు నుంచి మరొక చోటుకి పోతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎప్పుడూ చేజారుకోనివ్వకండి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, విజయం సాధించండి. థ్యాంక్ యూ. Happy evening to one and all. First of all, thank you for giving me an opportunity to introduce today's speaker గారు. వీరు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరు 6వ తరగతి నుంచే చిన్న చిన్న కథలు రాయటము ప్రాక్టీస్ చేసేవారు. సో వాటిని ఎలా పబ్లిష్ చేయాలో ఏమిటో తెలియక వాటిని అలానే పక్కన పెట్టేయటం వల్ల అవి ఒక కళగానే మిగిలిపోయిందనమాట. దానితో వారి జీవనాధారం కోసము గత 18 సంవత్సరాలుగా ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. దానిలో 15 సంవత్సరాలుగా రెడ్డిస్ ల్యాబొరేటరీలోనే వర్క్ చేస్తున్నారు. దీనితో పాటు వీరు వారి సహధర్మచారిణి అయిన మేడం గారు ప్రింటింగ్ దాంట్లో వర్క్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారు. దానిలో వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దానితో పాటు కదా వీరు ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి సోషల్ మీడియా యాక్టివిటీస్ లో కూడా సహాయం చేస్తున్నారు. సమాజ సేవ చేయాలనే ఆలోచనలో భాగంగా వీరు ఇంపాక్ట్ లో జాయిన్ అయ్యి టీటీడబ్ల్యూఎస్ పూర్తి చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈపీఎస్ ద్వారా 500 మందికి పైగా స్పీకర్స్ కు ట్రైనింగ్ ఇచ్చారు. దానితో పాటు ఆగక వారి సహధర్మచారిణి అయిన మేడం గారిని టీటీడబ్ల్యూఎస్ 74 బ్యాచ్ లో జాయిన్ చేపించారు. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు సుమారుగా 3000 మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మోటివేషన్ క్లాసెస్ తీసుకోవటం కూడా జరిగిందనమాట. వీరు యాక్చువల్ గా ఇవాళ ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారని తెలియజేశాను కదా. వీరికి ఇవాళ వర్కింగ్ డే అయినా కూడా మన కోసం ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకొని రామ్ లోకా గారు, సార్ థ్యాంక్ యూ సార్. వర్చువల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ కుమార్ గారు. చాలా అద్భుతంగా ఇంట్రొడ్యూస్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హార్బుల్ మహేష్. ఎస్ సార్. ఓకే రైట్. సార్ నా పేరు రామ్ ప్రసాద్ లోకా. నా గురించి చెప్పగానే చెప్పారు అనిల్ గారిని. ఫస్ట్ ముందుగా నాకు ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఇంత మంచి అవకాశం కల్పించిన గంపా నాగేశ్వరరావు గారికి, అలానే నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చిన మా గురువు గారైన సుధీర్ బంధం రావు గారికి, అలానే ఈ వేదిక మీద ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన శ్రీధర్ వేదమల్ల గారికి అండ్ శ్రీధర్ వేదమల్ల గారి టీం, టంగుటూరి ప్రకాశం పంతులు గారి టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే నాకు ఇంత అద్భుతమైన అవకాశం రావడానికి ముఖ్య కారణమైన ఈరోజు ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్. ఈ పార్టిసిపెంట్స్ అనేవారు లేకపోతే నాకు ఇక్కడ ఈరోజు కూర్చొని మీతో మాట్లాడే అవకాశం రాకపోయి ఉండవచ్చు. అందుకని మీ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఎన్నో రోజు అండి? చాట్ లో మెసేజ్ చేయండి. 7th డే సార్. 7th డే. ఓకే, 7th డే. ఈరోజు మీరు 7th డేకి వచ్చే ముందు మేమేమేమి టాపిక్స్ నేర్చుకున్నారు, ఏమేమి టాపిక్స్ తెలుసుకున్నారు? 1 పర్సన్ మాట్లాడవచ్చు, లేదనుకుంటే చాట్ లో మెసేజ్ చేయండి.
రమేష్ గారు ఏమన్నా అవకాశం ఇస్తారా ఎవరికైనా? ఎస్ సార్. శశికుమార్ గారు. సార్ శశికుమార్ గారు చెప్పండి. హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ మేము ఇప్పటి వరకు కంటెంట్ ప్రిపరేషన్, స్టేజ్ ఫియర్, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్ అండ్ టైం మేనేజ్మెంట్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాం సార్. సో వీఆర్ లీగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మీకు ఫస్ట్ స్టేజ్ ఫియర్ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు కదా, ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి, వాయిస్ మోడ్యులేషన్ ఎలా ఉంది, కంటెంట్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అని చెప్పారు కదా. మీకు పోస్టర్ అవసరం, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా? ఉంది. మాక్సిమం నాకు తెలిసి మీరందరూ కూడా పోస్టర్ని రేపటి నుంచి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది మీరు నా సెషన్ అయిపోయిన తర్వాత మీరు బాగా యూజ్ చేస్తారనుకుంటున్నాను. ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళు పార్టిసిపెంట్స్ స్వాతి గారు కానీ, గంగారెడ్డి గారు కానీ, భాను ప్రతాప్ గారు కానీ, లోహిత గారు కానీ, భూమిక గారు కానీ, ప్రణవ్ గారు, వెంకటేశ్వర్ల గారు, థ్యాంక్ యూ యాదమ్మ గారు, జగన్ గారు, నరసింహ గారు, రామ్ స్పీకర్ గారు అంటే సారీ రమ్య గారు, మీరందరూ కెమెరాస్ ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తూ ఈ సెషన్ ని నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్తున్న ఈ టాపిక్ మీకు అర్థమవుతుందా లేదా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటాను. నేను చెప్పాలనుకున్న కంటెంట్ కూడా మిస్ అవుతాను. ఎందుకంటే మీరు రీచ్ అవుతున్నారా లేదా అనే ఒక ఫీలింగ్ నాకు ఎండ్ అయ్యేదాకా ఉంటుంది అనమాట. ఎవరైతే కెమెరాస్ ఆఫ్ చేసుకున్నారో మీరందరూ కెమెరాస్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను మిమ్మల్ని చూస్తూ మాత్రమే నేను సెషన్స్ ఇవ్వటం జరుగుతుంది. నేను కెమెరా ఆన్ చేసుకున్న వాళ్ళని అబ్జర్వ్ చేయను, కెమెరా ఆఫ్ లో ఉన్న వాళ్ళ మీద ఫోకస్ పెడతాను. ఎందుకంటే నా కాన్సన్ట్రేషన్ అంతా మీరు వింటున్నారా లేదా అని కన్ఫ్యూజన్ లో ఉంటాను. ఎట్లుంటది, సినిమాలో ఉంటుంది కదా, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజన్ చేయకుండా దాన్ని అని చెప్పేసి మహేష్ బాబు గారి సినిమాలో అవి సేమ్ అట్లా నన్ను రౌండ్ అప్ చేశారు కెమెరా ఆఫ్ చేసుకొని. మీరు కెమెరాస్ ఆన్ చేసుకుంటే చాలా హ్యాపీగా సెషన్ ని చాలా ఫ్రీగా నేను స్టార్ట్ చేస్తా. లేకపోతే నాకు భయంగా ఉంటుంది అనమాట. ఆ భయం పోగొట్టుకోవాలంటే మీరు కెమెరాస్ ఆన్ చేసుకోవాలి. ఓకే, కెమెరాస్ ఆన్ చేసుకుంటారని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. ఎందుకంటే నా ఫోకస్ అంతా ఈ కెమెరా గ్యాలరీలోనే ఉంది. ఓకే, నన్ను నేను చేసుకోవట్లేదు. మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా స్వాతి గారికి అండ్ ప్రణవ్ గారికి, భూమిక గారికి, లోహిత గారికి, గంగారెడ్డి గారికి, నరసింహ గారికి, ఇన్ కేస్ మీరు ఏదన్నా సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు కెమెరాస్ ఆన్ చేసుకోవడానికి, నాకు ప్రాబ్లం ఉంది అని అంటే చెప్పండి, మెసేజ్ చేయండి. మీరు ఏ ప్రాబ్లం ఉన్నారు నేను అండర్స్టాండ్ చేసుకుంటాను. ఓకే, ప్రతి వ్యక్తికి కూడా పోస్టర్ అనేది అవసరమా? ఎందుకు అవసరం ఉంది అనుకుంటుంది? సార్ డెఫినెట్లీ యూజ్ అవుతాయి సార్. డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఎందుకంటే పోస్టర్స్ మనం చాలా అడ్వర్టైజ్ చేయాలన్నా, ఏదైనా అడ్వర్టైజ్ చేయడం కానీ, ఇప్పుడు మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ గా పెట్టుకున్నారు, మనం అలా పీపీటీ చేయడంలో కానీ యూజ్ అవుతాయి సార్, బాగా యూజ్ అవుతాయి. సార్ మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో పోస్టర్ ద్వారా ముందుగానే ప్రజలకు తెలియజేయడానికి పోస్టర్ అవసరం సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. పోస్టర్ ని చూస్తుంటే, డైలీ చూస్తుంటే మనకి ఆ కంటెంట్ మనకి మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఒకరోజు చూసి అట్లా బ్లాంక్ ఇది కాదు, మైండ్ లో స్టిక్ కాదు. కాబట్టి ఈ రోజు మనకి ఇన్స్పైరింగ్ పోస్టర్స్ కానీ, సెంటెన్సెస్ కానీ చూస్తూ ఉంటే అది చేయాలనే తపన కలుగుతుంది. లేకపోతే జస్ట్ చూసి యాక్షన్ ఉండదు అనమాట. అది నా ఒపీనియన్. సార్ ఇంకొక విషయం ఏంటంటే, మనం వినే దానికంటే కూడా విజువల్ గా చూసేదానికి ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది సార్, ఎక్కువ గుర్తు పెట్టుకుంటాం అనమాట విజువల్ గా చూసేదాన్ని. సో దానికోసమని పోస్టర్ ఈజీ వే టు కన్వే ద విజువల్. అవును సార్, నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇక్కడ మీకు పోస్టర్ మేకింగ్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదేమని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పాలనుకునే మొత్తం చెప్పేస్తున్నారు. సూపర్ ఎక్సలెంట్. నాకు కొంత శ్రమను తగ్గించారు అనుకుంటున్నాను నేను.
సార్ Okay. సైకాలజీలో ఒక ప్రిన్సిపల్ ఉంది సార్. ఐ హియర్ ఐ ఫర్గాట్, ఐ సీ ఐ రిమెంబర్, ఐ డూ ఐ నో. మనం చూసింది గుర్తుపెట్టుకోవాలంటే పోస్టర్ అనేది అవసరం. ఎక్సలెంట్ సార్, సూపర్. ధర్మప్ప గారు 1 minute సార్. పోస్టర్ మేకింగ్ ఎందుకు అవసరం ప్రతి ఒక్కరికి అని, దేనికి మనం ఎట్లా దాన్ని పోస్టర్ ని యూజ్ చేయొచ్చు అనే దాని గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా పోస్టర్ ఒక స్పీకర్ కి, మన ఇక్కడ వచ్చింది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో మన అందరు స్పీకర్స్, మన స్పీకర్స్ కానీ ట్రైనర్స్ కానీ పీపీటీ ఎందుకు అవసరం, ఏ విధంగా అని చూసుకున్నట్టయితే, ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను కదా, నాకు కొంచెం శ్రమను తగ్గించారు చెప్పగానే చెప్పారు అని చెప్పేసి అనిల్ గారు, రిమైనింగ్ దాసరి గారు సంథింగ్ చెప్పారు. వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మనకి ఏంటంటే విజువల్ కమ్యూనికేషన్స్, ఒక మెసేజ్ ని మనం ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్లీగా మనం ప్రజెంట్ చేయాలని అంటే అది పోస్టర్ ద్వారాగానే అది మన మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ మనం చేసేది ఏ పోస్టర్ అయినా సరే ఐ క్యాచింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా అనేది ఉండాలన్నమాట. అలానే పోస్టర్ ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారని చూసుకుంటే, ఈ పోస్టర్ ని అడ్వర్టైజ్మెంట్స్ లో కానీ మూవీస్ లో అపీల్ చేయడానికి, నోటీస్ ఇవ్వడానికి, ప్రొడక్ట్ మార్కెటింగ్ చేసుకోవడానికి, మనం ఏదైతే మనకి న్యూస్ పేపర్స్ లో టీవీలో చూస్తుంటాం కదా, ప్రజాహితం జారీ చేయబడిన అని గవర్నమెంట్ యాడ్స్ వస్తుంటాయి మీకు, అలాంటి వాటికి కానీ అలాంటి మెసేజ్ పాస్ చేయాలండి. కరోనా టైంలో చాలా మంది కూడా ఈ పోస్టర్ మేకింగ్ వచ్చినా రాకపోయినా వేరే వాళ్ళ పోస్టర్ ని వాళ్ళు పంపించిన దాన్ని కూడా వాళ్ళు పబ్లిక్ రీచ్ అయ్యే విధంగా వాళ్ళ అవేర్నెస్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఎక్కువ ఆ టైంలో ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి కూడా పోస్టర్ ని యూజ్ చేయడం అనేది జరిగింది. అలాంటి వాటికి పోస్టర్ ని యూజ్ చేయడం, ఇలా చాలా ఇంకా డిఫరెంట్ గా యూజ్ చేయడం జరుగుతుంది. అలానే ఇప్పుడు పోస్టర్ అనేది ఫస్ట్ ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అని చూసుకున్నట్టయితే, పూర్వకాలంలో వాల్ పెయింట్స్ అనేది వేసేవాళ్ళు అనమాట. ఆ వాల్ పెయింట్ వేసిన వాళ్ళు ఒక మెసేజ్ ని పాస్ చేయాలంటే ఆ టైంలో ప్రింటింగ్, పేపర్ వర్క్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి వాల్స్ మీదే చేసేవాళ్ళు. ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ బ్రిటన్ వాళ్ళు 1477 లో వాల్ పెయింటింగ్ ద్వారాగా ఈ ప్రచారం అనేది స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత ఒక విక్టర్ బైసికల్ కోసం ఒక 1866 లో ఫస్ట్ కలర్ లీతో పోస్టర్ అంటే చెరెట్ కలర్ అండ్ తెలుపు కలర్ ఉపయోగించి ఫ్రెంచ్ పోస్టర్ కళాకారుడు జూల్ చెరెట్ తను ఒక పోస్టర్ ని రిలీజ్ చేశాడు. అది ఫస్ట్ ఈ విధంగా తను ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం అనేది స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత మన ఇండియాలో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇండియన్ ఫిలిం లో ఒక హ్యాండ్ పెయింటెడ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అది మరాఠీ సినిమా కళ్యాణ్ ఖాజీనా పోస్టర్. అప్పట్లో ఇది చాలా సంచలనం సృష్టించింది. 1924 లో బాబురావు పెయింట్స్ అని ఒక వ్యక్తి ఈ హ్యాండ్ పెయింట్ ద్వారాగా ఒక పోస్టర్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. దాని తర్వాత మన పోస్టర్ ని ఒక స్పీకర్ కి పోస్టర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, స్పీకర్ కి ఏమి కావాలి, ఎలా కావాలి ఏంటని చూసుకున్నట్టయితే, దీనికి ఒక ఫార్మేట్ అనేది ఉంటది అనమాట. ఒక ఫార్మేట్ అంటే ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు, చెప్పగలరా సార్? వాయిస్ ఇస్ లో. ఓకే, పోస్టర్ కి ఒక ఫార్మేట్ అనేది ఉంటుంది. ఆ ఫార్మేట్ ఎలా ఉంటుందని చూసుకున్నట్టయితే, సైజ్ ఆఫ్ ద పోస్టర్, ఆర్గనైజ్ ద డీటెయిల్స్. మనం ఎవరికైతే మనకి ఈ రోజు నన్ను ఇక్కడ ఈ వేదిక మీద ఇన్వైట్ చేశారు, ఈ ఇన్వైట్ చేసిన ఈ టీం ఆర్గనైజేషన్ టీం గురించి నేను జస్ట్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఒక టైటిల్, సబ్ టైటిల్, ట్యాగ్ లైన్, కాన్సెప్ట్, కంటెంట్, ఇన్ఫర్మేషన్, స్పెషల్ అట్రాక్షన్స్, డేట్, టైమ్, వెన్యూ, ఒక పిక్చర్స్,
అవన్నీ సంబంధించిన మరి ఎక్కడైతే ఏ వెహికల్ కోసం అంటే పోస్టర్ తయారు చేస్తామో దానికి సంబంధించిన పిక్చర్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్స్, దానికి ఏమన్నా స్లోగన్ లాంటి ఏమన్నా ఉన్న తర్వాత దాని థీమ్ కానీ ఏదైనా ఉంటే ఆ థీమ్ కానీ ప్లస్ ఇష్యూడ్ బై ఎవరైతే దాన్ని ఇష్యూ చేస్తున్నారో వాళ్ళు అనేది ఇది టాపిక్ అని. యాక్చువల్ చెప్పాలి ఏంటంటే పోస్టర్ కి ఫార్మేట్ అనేది ఏమి ఉండదు అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఏ ఫార్మేట్ అనేది ఇప్పటివరకు లేదు. ఏదైతే మనకి పోస్టర్ లో మనం చెప్పాలనుకుంటామో అదే మెయిన్ ఫార్మేట్. మెయిన్ ఇంపార్టెంట్ మనం ఏదైతే మనం పోస్టర్ లో ఏం చేసుకోవాలా, మనకి ఏం కావాలా, దేని పర్పస్ మీద పోస్టర్ తయారు చేస్తున్నాం అనే అంశాలను అనుకుంటున్నా. మనం పోస్టర్ చేయాలంటే ఫస్ట్ మన మైండ్ లో వచ్చేసేయాలండి. మనం ఫస్ట్ మైండ్ లో వచ్చినప్పుడే అదే పోస్టర్ కి ఫార్మేట్ అనేది తయారవుతుంది. అలా తయారు చేసిన ఫార్మేట్ ని మనం డిజైన్ లోకి తీసుకొచ్చినట్టయితే అది ఇప్పుడే మనం క్లియర్ గా మనం చెప్పాలనుకునేవన్నీ దాంట్లో కంటెంట్ లోకి తీసుకొని డిజైన్ చేసినట్లయితే అదే ఫార్మేట్ అనేది అవుతుంది. ఈ రోజు చూడండి నా పోస్టర్ ఈ రోజు ఇలా పంపించారు మీకు. డే 7 EPS TPP EPS అంటే వీళ్ళకి కావాల్సినవి ఏమేంటి అని చూసారు. చూడండి ఇక్కడ ఏమేమి కావాలి. ఎవరు ఇన్వైట్ చేస్తున్నారు? శ్రీధర్ వీరమల్ల గారు. దీని ఆర్గనైజేషన్ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఇక్కడ వేదిక వచ్చేసి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఏ టైంకి ఏ డేట్. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటి పోస్టర్ మేకింగ్ కి. ఆ పోస్టర్ మేకింగ్ చాలా అద్భుతంగా చంద్రయానికి విజయవంతం సందర్భంగా ఇండియన్స్ కి విషెస్ చెప్పినట్టుగా మన శ్రీధర్ గారు ఒక పోస్టర్ పంపిపెట్టారు. చూడండి చాలా అద్భుతంగా. ఇలా ప్రతి ఒక్క పర్సన్ ఒక పోస్టర్ ని తయారు చేసుకోవాలంటే ఎలాగా. ఇక్కడ మళ్ళీ దానికి మెంటర్స్ ఉన్నారు చూడండి. మెంటర్స్ ఈ TPP EPS ఇన్ఛార్జ్. ఇక్కడ ఈ రోజు ఎవరైతే టాపిక్ చెప్తున్నారు ఈ స్పీకర్ నేమ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. అసలు ఈ విధంగానే మీకు ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇంకొకటి చెప్పాలంటే ఒక పోస్టర్ ఎమోషన్స్ ని క్యారీ చేస్తుంది, ఎమోషన్స్ ని పండిస్తుంది. మనం డిజైన్ చేసే పోస్టర్ అది ఏం పోస్టర్ అనేది కూడా పోస్టర్ చేసిన డిజైన్ బట్టి తెలిసిపోతుంది. అది బర్త్డేస్ గా, లేకపోతే ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికా, లేకపోతే లేడీస్ మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు కనుక వాళ్ళ సందర్భాన్ని బట్టి వాళ్ళ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక పోస్టర్ ద్వారా తెలియజేస్తుంటారు. ఎవరైనా చనిపోయినా సరే వాళ్ళ గురించి పోస్టర్ చేస్తారు. ఇక ఏదన్నా సంథింగ్ అకేషన్స్ డిఫరెంట్ ఏదన్నా సెమినార్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి. మూవీస్ పోస్టర్. ఒక మూవీని చూడండి, ఎప్పుడైనా పోస్టర్ ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏదో ఒక స్పెషల్ అనేది పెడతారు. ఆ సినిమాలు ఏం ఉండబోతుంది అనేది ఆ పోస్టర్ ని క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ PK మూవీ చూసుకోండి. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసినప్పుడు ఏంటంటే పబ్లిక్ నందు కూడా ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. మూవీలో ఏం ఉండబోతుంది, ఏం చెప్పబోతున్నారు. అమీర్ ఖాన్ బట్టలు లేవు, ఒక టేప్ రికార్డర్ తనకు అడ్డం పెట్టుకున్నట్టు నిలబడ్డాడు, చెవులు పెద్దగా ఉన్నాయి. అసలు ఏంటి ఈ మనిషి ఏంటి, ఆ సినిమాలు ఏం ఉండబోతుంది అనేది ఒక క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయడానికి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. సినిమా ఏంటంటే వాళ్ళ అడాప్ట్ చేసుకుంటారు అనమాట పబ్లిక్ ని ఒక పోస్టర్ ద్వారా. ఇలా ప్లస్ కలర్స్ కూడా కొన్ని ఫీలింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది జస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని. ఓకే, ఎక్కువ చాలా ఉన్నాయి కాబట్టి నేను చెప్పాలనే ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. రెడ్ కలర్ పేషన్, లవ్, యాంగర్. ఆరెంజ్ ఎనర్జీ, హ్యాపీనెస్, విటాలిటీ. ఎల్లో హ్యాపీనెస్, హోప్. ఇలా సంథింగ్ డిఫరెంట్ గా ఒక కలర్స్ అనేది వాళ్ళ ఫీలింగ్స్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. పోస్టర్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఒక ఈజీగా. పోస్టర్ ని మీరు దీంట్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ గా కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటి తర్వాత మనం ఫస్ట్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా నేర్చుకోగలుగుతామో, నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ యాప్స్ మీద కూడా మనం వాటి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇక్కడైతే క్యాన్వా యాప్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. క్యాన్వా, CANVA, క్యాన్వా. ఈ క్యాన్వా యాప్ ద్వారాగా ఈ పోస్టర్ అనేది ఎలా ఉంటుంది, ఎలా తయారు చేసుకోవచ్చు అనేదాన్ని మనం
చూస్తాము. దీన్ని మీ గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి CANVA అని టైప్ చేయండి. మీకు ఇక్కడ లోగో కనిపిస్తుంది చూడండి, క్యాన్వా అనేది. ఆ విధంగా మీకు ఒక యాప్ అనేది ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ఈ క్యాన్వా యాప్ అనేది ఆసియన్ గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీ డిజైన్ చేయబడింది. ఇది ప్రతి ఒక్క పర్సన్ కి కూడా అందుబాటులో యూస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ కి కంపెనీ పోటీ పడే విధంగా ఉండాలని చెప్పేసి దీన్ని ఈ క్యాన్వా యాప్ ని తీసుకురావడం జరిగింది. ఇది చాలా సంచలనం సృష్టించని చెప్పవచ్చు. క్యాన్వా యాప్ అనేది అద్భుతమైన, ఇప్పటి వరకు చాలా పోస్టర్స్, కొన్ని కోట్ల పోస్టర్స్ తయారు చేసింది క్యాన్వా యాప్. ఇది ముందు రాబోయే రోజుల్లో కూడా క్యాన్వా ఒక సంచలనం సృష్టించాలన్న ఎయిమ్ తో, ఒక గోల్ తో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఒక పోస్టర్ ని ఎలా క్రియేట్ చేయవచ్చు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్యాన్వా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది అన్నమాట. మీకు మొబైల్లో చూడండి ఎలా ఉంది అనేది. ఇక్కడ ఫస్ట్ ఫర్ యూ అనేది ఉంది, సోషల్ మీడియా, వీడియోస్, ప్రెజెంటేషన్స్, డాక్యుమెంటేషన్స్, మొబైల్ వీడియో, కొన్ని పోస్టర్ క్రియేట్ చేసిన ఏమంటే ఇలాంటివి వస్తుంటాయి అనమాట. ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇలా కింద హోమ్, ప్రాజెక్ట్, ప్లస్ బటన్, టెంప్లెట్స్, థీమ్స్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఫస్ట్ మనకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది, ఏమీ అర్థం కాదు ఫస్ట్ టైం క్యాన్వా యాప్ యూజ్ చేసిన వాళ్ళకి. ఫస్ట్ ప్లస్ బటన్ అనేది క్లిక్ చేస్తే మీకు ఒక డిజైన్, టెంప్లెట్స్, టెక్స్ట్, గ్యాలరీ, బ్రాండ్, సంథింగ్ కొన్ని టెంప్లెట్స్ ఇలా మీకు కనిపిస్తుంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం న్యూ పోస్టర్ నేను తీసుకున్నట్లయితే ఫస్ట్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా వస్తుంది. ఇది ఇట్లా వచ్చినప్పుడు నెక్స్ట్ మనం ఎలా వెళ్ళొచ్చు అనేది చూపిస్తాను. జస్ట్ మీకు టెంప్లెట్స్ కొన్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు మనకు కొన్ని తెలిసి అనమాట. జస్ట్ మీకు అబ్జర్వేషన్ కోసం, మీకు ఐడెంటిటీ కోసం జస్ట్ నేను పీపీటీలో తీసుకురావడం జరుగుతుంది. ఇలా ఉంటది. ఇలా ఉన్న దాన్ని మనం ఎలా డిజైన్ చేసుకోవచ్చు. మీ తర్వాత పోస్టర్ అనేది క్రియేట్ చేసిన తర్వాత, పోస్టర్ అనేది క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఫీడ్బ్యాక్ అసైన్మెంట్ ఏదైనా, Chandrayaan 3 ఉంది కదా, దాని గురించి పర్పస్ మీద ఏదైనా ఒక పోస్టర్ క్రియేట్ చేయండి Chandrayaan సక్సెస్ మీద. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ప్రాక్టీస్ లోకి వెళ్దాం, ఎలా ఏంటనేది. సార్ ఎవరో నవీన్ గారు చూడండి ఏం చేస్తున్నారు. కెమెరా డిఫరెంట్ వేరే పెట్టారు. ఫస్ట్ మనం యాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ డౌన్ లో పర్పుల్ కలర్ లో ప్లస్ మార్క్ కనిపిస్తుంది చూడండి. అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. నేను మీకు అర్థమయ్యే విధంగా నేను చూపిస్తాను ఇక్కడ మీకు. ప్లస్ మీద ఫస్ట్ మీకు ఫస్ట్ ఒక ఇన్విటేషన్ కార్డ్, ఓన్ గా మీరు ఒక ఇన్విటేషన్ కార్డ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఫస్ట్ డిజైన్ చేసి చూపిస్తాను మీకు. ఇన్విటేషన్ బిజినెస్ కార్డ్. బిజినెస్ కార్డ్ అని టైప్ చేయగిన పైన సెర్చింగ్ ఆప్షన్ ఉంటుంది, సెర్చ్ బార్ లో. ఇట్లా మీకు కొన్ని బిజినెస్ కార్డ్స్ ఇట్లా మీకు డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు మనకు నచ్చిన ఒక డిజైన్ తీసుకుందాం. దీంట్లో ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఉంది చూడండి, ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా డిజైన్ తీసుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఇలా వాళ్ళు ఆల్రెడీ ఒక డిజైన్ అనేది మనకు చూపిస్తారు. దాని తర్వాత ఫ్రంట్ ఎలా ఉండాలి ఇన్ఫర్మేషన్, బ్యాక్ సైడ్ ఎలా రావాలి అనేది ఉంటుంది అనమాట. ఫ్రంట్ సైడ్ మనం డిజైన్ చేసుకున్నట్టయితే ఏంటంటే జస్ట్ అక్కడ ఉన్న
డిజైనింగ్ లో ఏవైతే ఉన్నాయో కంటెంట్ వాళ్ళు ఇచ్చినాయి వాటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ డాక్టర్ క్లౌడియా అవిలేజ్ అని ఉంది కదా, తన నేమ్ ప్లేస్ లో మనం రీప్లేస్ చేద్దాం. ఇక్కడ ఎవరు తీసుకుందాం, అక్షయ్ గౌడ్ గారు. అక్కడ ఉన్న పేరు నేను తీసేసాను, తీసేసి అక్షయ్ నేమ్ టైప్ చేశాను ఇక్కడ. తర్వాత జనరల్ సర్జన్ అని ఉంది. మేబీ సారు ఒక కార్పొరేటర్ అనుకోండి, ఒక టీచర్ అనుకోండి, సంథింగ్ ఇంకా ఏమైనా ఉంటే సరే క్వాలిఫికేషన్ పెడదాం, ఎంఎస్సి బిఎడ్ అని చెప్తాను. సార్ మొబైల్ నంబర్ సంథింగ్, ఇక్కడ మొబైల్ 2 నెంబర్స్ అనేది ఇచ్చారు కదా, ఈ నెంబర్ ప్లేస్ లో నేను ఒక నెంబర్ పెడుతున్నాను. తర్వాత సార్ది మెయిల్ ఐడి ఒకటి, ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతుంది కదా, ఈ మెయిల్ ఐడి నేను తీసేసి సంథింగ్ akshay@gmail.com. ఏదైనా బ్లాగ్స్ ఉంటే బ్లాగ్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఉంది సార్ది, సంథింగ్ హైదరాబాద్ మేబీ ఉండొచ్చు, హైదరాబాద్ వనస్థలిపురం. ఇంకా ఏమైనా అడ్రస్ ఉంటే అడ్రస్ యాడ్ చేసుకొని అది దాని ప్లేస్ లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. హైదరాబాద్, ఓకే, ఇంకా తెలంగాణ టైప్ చేయండి. ఇక్కడ ఒక ఫోటో కావాలి. ఇక్కడ అక్షయ్ గారి ఫోటోనే తీసుకున్నా నేను. ఫోటో ఎలా తీసుకోవాలనేది జస్ట్ మీకు చూపించిన తర్వాత నేను నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను ఎలా అనేది. ఈ ఫోటో తీసి ఇక్కడ ఇన్సర్ట్ చేసాను, విజిటింగ్ కార్డ్ అనేది తయారైపోయింది. బర్త్డే గ్రీటింగ్స్. ఓకే, బర్త్డే గ్రీటింగ్స్ ఎలా ఉంటాయి? మన పోస్టర్ ఫస్ట్ వీటి మీద ప్రాక్టికల్ చేయాలి. వీటి మీద ప్రాక్టీస్ చేస్తేనే మంచి మంచి పోస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బర్త్డే అని నేను సెర్చ్ చేశాను, సెర్చ్ చేయని కొన్ని పోస్టర్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ప్రో వెర్షన్ లో కూడా ఉన్నాయి కొన్ని థీమ్స్, ఇవేవి టచ్ చేయకండి. ఓకేనా, టచ్ చేయకుండా ప్రో వెర్షన్ లేని తీసుకోండి. ఓకే, ఇక్కడ ఒకటి నేను పోస్టర్ ఉంది, ఈ పోస్టర్ తీసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే వెళ్ళి ఉంది కదా. ఓకే, ఈ హ్యాపీ బర్త్డే ప్లేస్ లో
ఈ టెక్స్ట్ ని ఎలా మార్చుకోవచ్చు, టెక్స్ట్ ఫాంట్ ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ కూడా ఉంటుంది ఇక్కడ. ఫాంట్ స్టైల్స్ ఉంటాయి, స్టైల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ స్టైల్లో పెట్టేసుకోవచ్చు ఫాంట్. ఇంకా చూడండి ఈ ఫాంట్ ని డిఫరెంట్ మనకు నచ్చిన ఫాంట్ ని తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఫాంట్స్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న ఫాంట్ ని. తర్వాత ఇది మెయిన్ ఎవరు బర్త్డే చేద్దాం ఈ రోజు మంది కెమెరా ఆఫ్ చేసుకున్నా, లేకపోతే వాళ్ళ బర్త్డే చేసేవాళ్ళం. మదర్ తెరెసా. మదర్ తెరీసా. ఈ రోజు బర్త్డే ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? మీలో ఎవరు లేదా ఈ రోజు బర్త్డే ఉన్న వాళ్ళు? మదర్ తెరీసా. మదర్ తెరీసా బర్త్డే. ఫాంట్ నాకు నేమ్ సరిగా కనిపించట్లేదు, లైట్ గా ఉంది. నేను బోల్డ్ ఉన్న ఫాంట్ అనేది తీసుకుంటున్నాను. నేమ్ కొంచెం బోల్డ్ అవ్వండి. ఇక్కడ ఈ ఫోటో ప్లేస్ లో మదర్ తెరీసా ఫోటో కావాలా? మదర్ తెరీసా ఫోటో కావాలంటే నేను గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళేసి మదర్ తెరీసా ఫోటోని డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ మదర్ తెరీసా ఫోటో అప్లోడ్ చేశాను. ఫోటో తీసుకొచ్చి ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. మీకు మదర్ తెరీసా బర్త్డే గ్రీటింగ్ కార్డ్ క్రియేట్ అయింది. ప్లస్ ఇక్కడ మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం, ఇంపాక్ట్ ఫౌండేషన్ అనుకోండి, ఇంపాక్ట్ ఫౌండేషన్ సంథింగ్ పెట్టండి. ఇంపాక్ట్ అని ఇచ్చేసండి, గ్రేట్ ఇంపాక్ట్ అని ఇవ్వండి. మన లోగో ఇవ్వాలి, ఇంపాక్ట్ లోగో. ఇలా లోగో పెట్టేసేయండి. తర్వాత దీన్ని పైన యారో మార్క్స్ ఉంది చూడండి, యారో మార్క్స్ డౌన్ అండ్ అప్ అప్ ఉంది కదా. నాకు ఎందుకు నీకు ఈరోజు స్కెచ్ అని వస్తుంది అనమాట, అది రావట్లేదు. మీకు అది ఇండివిజువల్ గా షో చేసి చూపిద్దాం అంటే డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. మీకు డౌన్లోడ్ జేపీజీ అని ఉంది కదా, జేపీజీలో పిఎన్జీ జేపీజీలో పెట్టేసుకొని నేను డౌన్లోడ్ అనేది చేస్తున్నాను. ఇలా డౌన్లోడ్ అనేది అవుతుంది అన్నమాట. మీకు డౌన్లోడ్ అయిపోయింది. ప్లస్ ఇంకొకటి మీకు ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇక ఈ పేజెస్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ పేజెస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఇంకొక పేజ్ కావాలనుకుంటే న్యూ పేజ్, అదే దీంట్లోనే సెకండ్ పేజ్ ఫస్ట్ పేజ్ కావాలంటే ఇక మళ్ళీ ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో వెళ్ళిన తర్వాత కూడా సంథింగ్ న్యూ పేజ్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇందాక చూపించాను కదా మీకు టెంప్లెట్స్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదా, ఎలిమెంట్స్ అనేది ఇక్కడ యూజ్ చేయాలా. ఇక్కడ ఒకటి మనం ఎలిమెంట్స్ అనేది తీసుకున్నప్పుడు ఆప్షన్ తీసుకున్నప్పుడు ఇక్కడ రీసెంట్లీ యూజ్ చేసిన ఉంటాయి, షేప్స్ ఉంటాయి, గ్రాఫిక్స్ ఉంటాయి, స్టిక్కర్స్ ఉంటాయి, ఫోటోస్ అని ఉంటాయి, చార్ట్స్ అని ఉంటాయి. ఇక్కడ ఫ్రేమ్ అని చూడండి, ఈ ఫ్రేమ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి ఉంటాయి అనమాట. ఇవి తీసుకున్నట్టయితే మీకు ఎలిమెంట్స్ లో మీ ఫోటోస్ ఇన్సెట్ చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, నేను దీన్ని తీసుకున్నాను, లేదా ఇప్పుడు ఇది తీసుకున్నాను రౌండ్ సర్కిల్. ఈ రౌండ్ సర్కిల్ లో నేను ఫోటోని ఇన్సెట్ చేయలేను. అదే సేమ్ రౌండ్ సర్కిల్ ఉన్నది ఒకటి తీసుకుంటున్నాను, ఇంకోటి ఫ్రేమ్ తీసుకుంటున్నాను. ఈ ఫ్రేమ్ ఉన్న దగ్గర ఇన్సెట్ చేయగలను. అప్లోడ్స్ లోకి వెళ్ళిపోయి నేను సంథింగ్ ఇంకా ఫోటో చెప్పాను కదా ఇందాక ఫొటోస్ అని, ఫోటో ఇన్సర్ట్ చేశాను. ఇదే ఫోటోని
నేను ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఇంకో సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ ఇన్సర్ట్ చేయాల. ఇలా ఇన్సర్ట్ చేయాలంటే ఈ సర్కిల్ లోకి ఈ ఫోటోని తీసుకొని ఈ సర్కిల్ దగ్గర తీసుకెళ్తే ఇన్సర్ట్ అవ్వదు. ఇది ఇక్కడ తీసుకెళ్తే ఇన్సర్ట్ అవుతుంది. అది మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అక్కడ, అది ఒకటి చూసుకోండి. ఓకే, ఇలాంటి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇలాగా నెంబర్ ఆఫ్ మీకు ఇంకా కావాలంటే ఇలా తీసుకోవచ్చు. పోస్టర్ మొత్తం రావాలి, పోస్టర్ మొత్తం ఏదైనా ఇంకోటి ఇన్సర్ట్ చేయాలి అన్నప్పుడు అప్లోడ్ సంథింగ్ ఏదైనా ఉంటే ఇట్లా మనం తీసుకోవచ్చు అనమాట, ఏదైనా ఇన్సర్ట్ చేసుకుని చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇట్లా 2 పోస్టర్స్ ఎట్ ఎ టైం, ఒక దాంట్లో 2 పోస్టర్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ మీకు? ఏం డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఏం డౌట్స్ లేవా? రామరాజు గారు, కుప్పల సార్, ఏం డౌట్ ఉందా? బాలాజీ రెడ్డి గారు, డౌట్స్ అంటే మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తుండేటప్పుడు డౌట్స్ వస్తాయి సార్. మనం చూసేటప్పుడు ఇంట్రెస్టింగ్ గానే చేసేయచ్చు అని అనిపిస్తుంది సార్. సార్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చెప్పించాను సార్ మళ్ళా రామరాజుని. సార్ చెప్పండి అదే సార్. ఫోటో వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ సార్ అది నేను చేసినాను పోయింది సార్, నాకు రాలా. ఓకే, భాగ్యలక్ష్మి గారు, విజయ్ గౌడ్ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? తర్వాత మీకు డౌట్స్ చెప్పే వాళ్ళు ఉండరు, అందుకని అడుగుతున్నా. మ్యామ్ చెప్పండి. మళ్ళొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మా అందరి కోసం. అంటే ఎక్కడి నుండి అంటే స్టార్టింగ్ ఇక్కడ న్యూ స్లైడ్ నుంచి ఒకసారి. ఓకే, 4-5 ఫోటోలు చెప్పాల్సినప్పుడు ఇబ్బంది పడుతున్నాం సార్ పెట్టాల్సినప్పుడు. ఓకే ఓకే, ఎందుకంటే సార్ వాళ్ళు పోస్టర్ చేయమంటున్నారు, 2 ఫోటోలు చేయగలుగుతున్నాం, 3-4 చేయలేకపోతున్నాం. విశాలలక్ష్మి గారు, మీకు ఏమైనా డౌట్ ఉందా? సార్ మనం ఏదైనా ఫంక్షన్ కి కానీ పార్టీస్ కానీ ఏమైనా వెళ్తాము, ఆ బ్యాక్గ్రౌండ్ మనకి బాగా నచ్చుతుంది, అది ఏమైనా తీసుకొని ఫోటో తీసుకొని మనం ఏమైనా ఇన్సర్ట్ చేసి మనం ఉన్నట్టుగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, నేను అడిగితే మీ డౌట్స్ వస్తాయి. యాదమ్మ గారు అని మ్యామ్ ఏమంటున్నారు? అంటే మనకి ఇది యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకుంటే కొన్ని డౌట్స్ వస్తుంటాయి అని. తర్వాత మీకు డౌట్స్ అనేది ఇప్పుడే రావాలి, ఏమొస్తాయి, ఏం చేయాలనుకుంటున్నాము ఏంటి అనేది ఫస్ట్ మనకి ఇప్పుడే తెలియాలి. ఓకే, యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత డౌట్స్ వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నా, ఇందులో నుంచి మీకు ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు, మీరు ఎక్కడైనా మిస్ అవ్వాల్సిన ఏముంటాయి ఏంటనేది మీరు జనరేట్ చేసుకోవాలి. మీ మైండ్ లో ఏం క్వశ్చన్ అడగాలి సార్ని, ఎలా టార్చర్ చేయాలని మీరు డిసైడ్ అయిపోవాలి. ఈ టార్చర్స్ అంత ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. యాదమ్మ మేడం. సార్ మేము వీడియో చేస్తాం కదా సార్, ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ అవి కొంచెం ఎట్లా చేయాలో ఆ వీడియో ఒకసారి చూపిస్తారా సార్? వీడియో ఇక్కడ పోస్టర్ మేకింగ్ మ్యామ్, వీడియో మేకింగ్ కాదు కదా. నందీశ్వర్ రెడ్డి గారు, మీకు ఓకేనా? ఓకే, ఒక న్యూ పోస్టర్ ఎలా చేసుకోవచ్చు అని అడిగారు కదా. ఇప్పుడు మీ డౌట్స్ మొత్తం క్లారిటీ డెస్క్టాప్ వెర్షన్ లో అయితే ఎలా ఉంటుందా అని చూపిస్తుంది. ఓకే డన్. ఓకే అంటే ఇలానండి, లేదు అంటే హ్యాండ్ రైజ్ చేయండి. డెస్క్టాప్ వెర్షన్ లో ఇప్పుడు మొబైల్ వెర్షన్ చూసాం కదా, మొబైల్ వెర్షన్ లో కూడా ఇంకేమైనా ఉంటే డౌట్స్ ఇంకా మీకు ఏమైనా ఉంటే చెప్పండి, ఇంకా చేస్తాను. ఇక్కడ కూడా కొన్ని మీకు ఇంకో మరొకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను మొబైల్ వెర్షన్ లో.
మనం ఏం చేయాలని సరే ఫస్ట్ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను మొబైల్ వెర్షన్లో. మళ్ళీ తర్వాత మాకు ఈసారి చెప్పలేదని అనుకోకుండా కస్టమ్ సైజ్ అని ఒకటి ఉంది చూడండి. నేను ప్లస్ క్లిక్ చేయగానే కస్టమ్ సైజ్ అని వచ్చింది. ఓకేనా? ఈ కస్టమ్ సైజ్ ద్వారాగా మనం పోస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. పిఎక్స్ అని చూడండి, విడ్త్ హైట్ పిఎక్స్ అనేది. ఫస్ట్ పిఎక్స్ అన్నది చేంజ్ చేసుకోవాలా, అది ఇంచెస్ లో కానీ ఎంఎం లో కానీ పెట్టుకోండి. లేకపోతే పిక్సెల్ లో చాలా డాట్ ఎలా ఉంటుందో అంత లెవెల్లో మీకు అది డిజైన్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు కనిపించదు, అది డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం బ్లర్ అయి ఉంటుంది. ఎప్పుడు పిఎక్స్ లో ఎప్పుడు పెట్టుకోవద్దు. అది పిఎక్స్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే మన యాప్స్ యూజ్ చేసినప్పుడు, యాప్స్ లో ఐకాన్స్ కావాలనుకున్నప్పుడు మాత్రమే పిఎక్స్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? మనకేంటంటే పిఎక్స్ అనేది ఇక్కడ మనకు అవసరం లేదు, ఇంచెస్ లో ఉన్నాయి కావాలా. ఇంచెస్ లో విడ్త్ హైట్, విడ్త్ 6, హైట్ 4. ఇది కామన్ గా మనం ఒక ఫోటో ప్రింట్ అవుట్ తీసుకోవాలంటే మన రెగ్యులర్ గా మనం ఎంత ముందు ఫొటోస్ వస్తుంటాయి కదా ఆల్బమ్ లో ఇన్సర్ట్ చేసుకోవడానికి, ఆ సైజ్ అనమాట. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నా 6x4 సైజ్ అనేది కామన్ సైజ్ అనమాట ఇన్ వరల్డ్ లో. సో 6x4 సైజ్ తీసుకున్నాం, విడ్త్ గానీ హైట్ లో గానీ. జస్ట్ నేను విడ్త్ తీసుకున్నా, క్రియేట్ న్యూ డిజైన్ అనేది క్రియేట్ చేశాను ఇక్కడ. ఇట్లా న్యూ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అట్లా క్రియేట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఒక ఆప్షన్ అనేది ఇస్తారనమాట. ఒక సర్టిఫికెట్ తయారు చేసుకోవాలన్నా, ఇంకేమన్నా కావాలన్నా, ఐడి కార్డ్స్ జనరేట్ చేసుకోవాలన్నా, డిఫరెంట్ ఇంకేమైనా మీకు క్యాలెండర్స్ మీద ఫోటో తీసుకుంటారు కదా, క్యాలెండర్ ఉంటుంది, మంత్ ఉంటుంది, అక్కడ మన ఫోటో వస్తుంది. అట్లా ఆ టైప్ లో ఏమైనా కావాలన్నా, మన పిల్లల ఫొటోస్ పెట్టుకొని క్యాలెండర్ పెట్టేసుకొని ఫొటోస్ వస్తాయి. బర్త్డే డేట్ రోజు వాళ్ళ డేట్ వచ్చేలాగా క్యాలెండర్ పెట్టేసుకొని వాళ్ళ ఫోటో పెట్టేలాగా సంథింగ్ ఇలా డిఫరెంట్ గా ఇలా వాళ్ళు కొన్ని టెంప్లెట్స్ అనేది మనకు చూపిస్తారు. ఈ చూపించిన టెంప్లెట్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, మనకి మన మైండ్ లో రావాలా, మనం దేనికోసం పోస్టర్ చేస్తున్నామో ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది. అట్లా మీరు చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి లాస్ట్ లో ఉంది కదా, సర్టిఫికేట్ ఉంది సంథింగ్. ఈ సర్టిఫికేట్ అనేది తీసుకున్నాను ఇట్లా 6x4 లో. ఇక్కడ ఈ సర్టిఫికేట్ దగ్గర ఏంటంటే వెంకటేశ్వరరావు గారి పేరు. ఇలా నేమ్ ఎడిట్ చేసేసుకొని ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి డీటెయిల్స్ పెట్టేసుకొని ఒక సర్టిఫికేట్ తయారు చేసుకోవచ్చు. మనకు లోగో సంథింగ్ ఏదైనా ఉంది అనుకోండి, ఇక్కడ ఇది సంథింగ్ లోగో ఉంది, దీన్ని డిలీట్ చేసేసి ఈ ప్లేస్ లో మనం ఇంకేదైనా మనకు సంబంధించిన లోగో ఏమైనా ఉంది, అప్లోడ్స్ లో ఉంటే అప్లోడ్స్ లో సంథింగ్ అప్లోడ్ చేసుకోవాలంటే అప్లోడ్ చేసుకోవటం సంథింగ్. ఇక్కడ చూడండి TDWS 106 బ్యాచ్ లోగో ఉంది, నేను ఆ లోగో పెట్టేస్తాను. మీకు ఏంటంటే సర్టిఫికేట్ లో కావాలనుకోండి ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇంపాక్ట్ పెట్టేసుకొని మనం సర్టిఫికేట్ తయారు చేసుకొని న్యూ ఒక కొత్తది తీసుకొని చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనం డెస్క్టాప్ వెర్షన్ లోకి వెళ్దాం. కనిపిస్తుంది కదా క్యాన్వా, మీకు డెస్క్టాప్ వెర్షన్ కనిపిస్తుంది కదా. డెస్క్టాప్ వెర్షన్ లో కూడా ఏంటంటే సేమ్ మీకు అలానే ఉంటుంది. కస్టమ్ సైజ్ చూడండి, ఇక్కడ ఫర్ యూ అని ఉంది, డాక్ అని ఉంది,
మీకు కనిపిస్తుందా లేదా నా మొబైల్లో చెక్ చేస్తాను మీకు అర్థమయ్యే. జస్ట్ నేను మౌస్ మూవ్ చేస్తుంటే ఇక్కడ మీకు ఐకాన్ చూపిస్తుంది చూడండి. ఇవన్నీ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనమాట. ఓకే, ఫర్ యూ డాక్, వైట్ బోర్డ్, ప్రజెంటేషన్స్, సోషల్ మీడియా, వీడియో. మన సోషల్ మీడియాలో కావాల్సిన పోస్టర్స్, ఫేస్బుక్ లో కావాల్సిన పోస్టర్స్ అంటే డిజైన్ చేసుకోవచ్చు. కొత్తవి అంటే అవి స్టోరీస్ కానీ సంథింగ్ ఇలా మీరు డిఫరెంట్ గా వస్తాయి అనమాట. ఇక్కడ కనిపిస్తున్న చూడండి, ఇవన్నీ నేను డిజైన్ చేసుకున్నాయి అనమాట. ఇవన్నీ పోస్టర్స్. ఇందాక అడిగారు కదా బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టేసుకొని మనకు కావాలనుకుంటే ఎలా చేసుకోవచ్చు ఏంటో అని చెప్పి అడిగారు కదా. నెంబర్ ఆఫ్ ఒకటే ఫ్రేమ్ యూజ్ చేసి నేను నెంబర్ ఆఫ్ పోస్టర్స్ తయారు చేశాను డిఫరెంట్ గా. జూమ్ గురించి, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ గురించి, స్టేజ్ ఫైట్ గురించి. ఇలా మీరు అవుట్పుట్ చేశారు, మరి ఏం అవుట్పుట్ చేశారు నాకు తెలియదు. ఓకే, అవుట్పుట్ సంబంధించిన ఇట్లా పోస్టర్ డిఫరెంట్ గా, వాయిస్ మాడ్యులేషన్ సంబంధించిన ఇట్లా సంథింగ్. ఇవన్నీ డిఫరెంట్ గా ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట. అది ఫస్ట్ ఒక న్యూ క్రియేట్ డిజైన్ తీసుకుందాము. కస్టమ్ సైజ్ ఇందాక చెప్పాను కదా, ఇంచ్ అని చెప్పాను కదా. ఇంచ్ లో పెట్టుకొని ఇక్కడ ఒక విడ్త్ వచ్చేసి నేను 10 inches విడ్త్ తీసుకుంటున్నాను. హైట్ వచ్చేసి ఒక 5 inches హైట్ తీసుకున్నాను. చూడు తాతయ్యని. తాతయ్య మాకు కనిపించట్లేదండి. మీ తాతయ్య. ఓకే, మీట్ చేసుకోండి ఎవరమ్మా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పోస్టర్ డిజైన్ చేయాలా. ఇప్పుడు ఇక్కడ ఈపీఎస్ జరుగుతుంది కదా, ఈపీఎస్ కోసం ఒక పోస్టర్ డిజైన్ చేయమన్నప్పుడు ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఏం కావాలి. నేను చెప్పాను కదా, పోస్టర్ కి ఫార్మేట్ అనేది అయితే లేదు. మనం ఏదైతే ఫార్మేట్ పెట్టుకుంటామో అదే ఫార్మేట్. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకున్నాం. చాలా జాగ్రత్తగా వినండి ఇది. ఓకే, మీకు డౌట్స్ ఇందాక వచ్చిన వాళ్ళు, కొత్తగా పోస్టర్ తయారు చేస్తే డౌట్స్ వస్తాయి కదా అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్లెయిన్ అనేది తీసుకున్నాను కదా. ప్లెయిన్ తీసుకున్నప్పుడు ఏంటంటే నేను ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి, ఇంపాక్ట్ ఫౌండేషన్ సంబంధించిన ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ పోస్టర్ తయారు చేయాలని. ఓకే, నేను అప్లోడ్స్ లో ఉన్న ఇంపాక్ట్ ఫౌండేషన్ లోగో అనేది తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ నేను అప్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి లోగో అనేది తీసుకున్నాను. లోగో అనేది ఇక్కడ పెట్టేశాను. న్యూ లోగో ఒకటి ప్లస్ గంపా సార్ ఫోటో కావాలి. గంపా సార్ ఫోటో తీసుకోవాలి. ఇలా పెట్టేసుకున్నాను. టెక్స్ట్, ఇప్పుడు నాకు టెక్స్ట్ కావాలి, హెడ్లైన్ టెక్స్ట్ కావాలి. హెడ్లైన్ టెక్స్ట్ ఎలా ఉండాలి, నాకు ఏ స్టైల్లో ఉండాలి. ఇక్కడ ప్రో అని ఉంది, ప్రో అని వెర్షన్ క్లిక్ చేస్తే అమౌంట్ అడుగుతుంది. ఓకే, అది కాకుండా మా స్టైలిష్ గా ఉన్న ఫాంట్ తీసుకుందాం. మా బోల్డ్ గా ఉన్న ఫాంట్ అయితే బాగుంటుందా, ఒకే టైప్ లో ఉన్న ఫాంట్ అయితే బాగుంటుందా అనేది. నా ఎక్కువ ఏంటంటే నాకు స్టైలిష్ గా ఇలా ఉన్నది చూడండి. ఇక్కడ అది నేను క్లిక్ చేసి ఇది వచ్చింది. నేను ఎలాంటివి తీసుకుంటాను అనమాట. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఫాంటే కావాలి. నాకు ఫాంట్ కావాలనుకున్నప్పుడు అంటే టోటల్ మొత్తం ఎంత డీటెయిల్స్ ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ అవసరం లేదు. నాకు ఫాంటే కావాలనుకున్నప్పుడు అంటే ఇక్కడ అన్గ్రూప్ అని ఉంది కదా, నేను ఇది గ్రూప్ చేస్తుంది అనమాట. దీని ఏంటంటే అన్గ్రూప్ చేస్తాను. అన్గ్రూప్ చేస్తే దానికి పార్టీషన్ వచ్చేస్తాను అనమాట. దేని సపరేట్ తీసేసుకోవచ్చు. ఫాంట్స్ ని, నెంబర్స్ ని ఇలా సపరేట్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న ఈ ఫాంట్ ని తీసుకున్నాను. ఏంటి ఇక్కడ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్.
ఇది టైప్ చేసి పెట్టుకున్నాను, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని చెప్పేసి కోర్సు. ప్లస్ అలానే దీన్ని మీరు ఇంకొకటి యాడ్ చేయాలా, మీరు ప్లస్ అనేది డూప్లికేట్ తీసుకోండి, ఇంకొక టెస్ట్ వచ్చేస్తుంది అనమాట. సార్ మ్యూట్ చేసుకోండి సార్, ఎవరిని ఉంటే, లేదంటే జూమ్ ఆపరేటింగ్ ఎవరు చేస్తున్నారు కొంచెం చూసుకోండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కంట్రోల్ చేయండి. నేను అందరూ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేస్తాను, మీరు అందరూ మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు నాకు నేనుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఇక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు గారి టీం కదా, టీటీపీ అనేది పెడుతున్నారు కదా, ఈపీఎస్ టీటీపీ ఈపీఎస్ టీటీపీ, అయితే ఇంపాక్ట్ అని పెడదాం. ఇంపాక్ట్ ఆల్రెడీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని పెట్టాం కదా. ఇప్పుడు ఇది ఎఫెక్టివ్ ఇంపాక్ట్ టీపీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్, ఇది ఎన్నో బ్యాచ్ అండి ఇది? సార్ ఫస్ట్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్. ఓకే, ఆల్రెడీ ఇంతకుముందు చాలా చేస్తారు అనుకోండి కదా సార్? ఎస్ సార్, 113 నుంచి ఫస్ట్ బ్యాచ్. 113 ఫస్ట్ బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ కదా. ఓకే, నెక్స్ట్ మీ సెకండ్ బ్యాచ్ కి పోస్టర్స్ చేయాలనుకోండి, ఇవి 2 అని పెట్టేసుకోండి, ఇలాగా 2 అని పెట్టేసి చేసుకోవచ్చు. దీనికి కలర్ మన కోడ్ చేంజ్ చేసుకోవచ్చు, కలర్ చూడండి మనకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. మరి ఏదైతే ఇక్కడ నేను ఆల్రెడీ ఇంపాక్ట్ అనేది అప్లోడ్ చేశాను కదా, నేను కలర్ ఫార్మాట్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇంపాక్ట్ లోగోలో ఉన్న కలర్స్ అనేది ఫస్ట్ చూపిస్తుంది. ఫోటో కలర్స్ అన్ని, ఫోటోలో ఉన్న కలర్స్ ఇవి చూపిస్తుంది అనమాట. గంప గారి ఫోటోలో ఉన్న కలర్స్ ఫస్ట్ మనకి చాయిస్ గా ఇస్తుంది అనమాట. ఫోటోకి బ్యాక్గ్రౌండ్ కి కొంచెం ఎఫెక్టివ్ గా వాటి సంబంధించిన ఫోటోకి ఏవైతే కలర్స్ ఇస్తే అవి ఎఫెక్టివ్ గా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన కలర్స్ ముందే చూపిస్తారు డిఫాల్ట్ గా. లేదనుకుంటే ఆల్రెడీ మనకు కొన్ని డిఫాల్ట్ గా కొన్ని కలర్స్ ఉంటాయి, ఆ కలర్స్ లో ఏమైనా కావాలనేది చూసుకోవాలా. అలా చూసుకొని కలర్ అనేది పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీ పోస్టర్స్ ఏమేమి కావాలి, జస్ట్ మీ పోస్టర్ నేను చూస్ చేస్తాను. ఇక్కడ పోస్టర్స్ ఏమేమి ఇచ్చారు, సేమ్ ఇదే టాపిక్ సైడ్ ఉండేలాగా టాపిక్ నేమ్ అనేది ఇచ్చారు కదా. టాపిక్ నేమ్, టాపిక్ లేకపోతే మీరు టాపిక్ దేని గురించి పోస్టర్ మేకింగ్ అనుకోండి, పోస్టర్ మేకింగ్ టాపిక్. మీరు కొన్ని టెంప్లెట్స్ పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది దీంట్లో, డే 7 అని ఉంది. ఓకే, సేమ్ మళ్ళీ నేను తీసుకున్నాను డే 7. డే 7 అని ఉంది కదా, డే 2 అని పెట్టేసుకోండి. లేకపోతే సేమ్ డే 7 కదా, పోస్టర్ మేకింగ్ వచ్చేసి డే 7 అని పెట్టేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ మెంటర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఫొటోస్ మెంటర్స్ ఉన్నాయి కాబట్టి డేట్ ఒకటి ఇక్కడ డేట్ పెట్టుకుందాము. ఈరోజు 26/8/2023 డేట్. నేను డేట్ సైజ్ తగ్గించుకున్నాను, డేట్ ఫిట్ చేశాను. ఎందులో ఇస్తున్నాము, ఈ సెషన్ ఎక్కడ జరుగుతుంది, జూమ్ ఐడి సింబల్ ఒకటి పెడుతున్నాను. జూమ్ ఐడి సింబల్ ఇచ్చేసాను ఇక్కడ. ఓకే,
దీని తర్వాత టైం ఇక్కడ ఎన్ని గంటలకి 8 o'clockకి 08 PM టైం అనేది ఇచ్చేసాను. ఫొటోస్ కావాలి కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఫొటోస్ కి ఇందా చూపించాను కదా ఫ్రేమ్స్ అని, ఆ ఫ్రేమ్స్ ఎలిమెంట్స్ లోకి వెళ్తే మీకు ఫ్రేమ్స్ అనేవి వస్తాయి అనమాట. ఆ ఫ్రేమ్స్ ఇక్కడ తీసుకుంటున్నాను చూడండి. మనకి ఏ టైప్ ఫ్రేమ్స్ కావాలి? ఫస్ట్ ఒక స్పీకర్ కి ఎలా ఉండాలి, ఒక ఇన్ఛార్జ్ కి ఎలాంటిది పెడితే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్ కోసం దీన్ని నేను పెడుతున్నాను. ఓకే, ప్లస్ ఇది ఇన్ఛార్జ్ కోసం. నెక్స్ట్ మెంటర్స్ కోసం, ఇది మెంటర్స్, నేను మెంటర్స్ ఉండాలి కాబట్టి మెంటర్స్ కోసం పెడుతున్నాను. ఒక్కసారి ఇక్కడ మీకు చాలా ఈజీగా అందరికి తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒకటి ఈజీ టెక్నిక్ చూపిస్తాను. ఒక్కసారి మీరు ఏదైతే ఒక ఫ్రేమ్ ఉందో ఆ ఫ్రేమ్ ని డూప్లికేట్ చేసుకున్నట్టయితే ఇంకొక ఫ్రేమ్ వస్తుంది. ఆ ఫ్రేమ్ ని ఇన్సర్ట్ చేసుకుంటే ఆ ఫ్రేమ్ ని మీరు వెంటనే ప్లస్ అని కొట్టారనుకోండి, మళ్ళీ కంటెంట్ వెళ్ళిపోతూనే ఉంటాయి అనమాట. ఈజీగా మీరు చూడండి, మీరు ఈక్వల్ గా వచ్చేలాగా వస్తాయి అనమాట. మళ్ళీ మీరు సెట్ చేసుకునే అవసరం లేదు. వన్స్ ఒకసారి మీరు సెట్ చేసుకుంటే మీరు కంటిన్యూ ప్లేస్ కంటిన్యూ లో వస్తాయి అనమాట. నేను షిఫ్ట్ పట్టుకొని ఇవన్నీ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మరి ఇక్కడ మళ్ళీ నాకు ఒక నేమ్ కావాలి. ఒక ఫాంట్ మళ్ళీ తీసుకున్నాను. ఇది నేమ్ కోసం ఇక్కడ నేమ్ పెట్టాను. సేమ్ ఇక్కడ కూడా డూప్లికేట్ తీసుకుంటున్నాను నేమ్ కి. ఇక్కడ ఇన్సర్ట్ చేసినప్పుడు మళ్ళీ ప్లస్ డూప్లికేట్ కొడితే వెళ్ళిపోతాయి అనమాట. సేమ్ దాని కింద మనం టెక్స్ట్ సెలెక్ట్ చేసిన లేదు, మళ్ళీ లైన్ లో వెళ్ళిపోతుంటాయి అనమాట. దేని దానికి అట్లా వచ్చేస్తుంది. ఒకసారి మనం ర్యాండమ్ మామూలుగా చూసుకొని పొజిషన్ కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళ నేమ్ ని బట్టి. కొంచెం ఎక్సెస్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, నేమ్ వేరే ఇమేజ్ వైపు వెళ్తుంది కాబట్టి దాన్ని నేను డిలీట్ చేశాను, ఇలా పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ మనకి గెస్ట్ స్పీకర్ ఎవరు మన ఫోటో కావాలి. ఫోటో కోసం నేను ఇక్కడ ఒకటి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి పెడతాను అనమాట. ఇప్పుడు మన కలాం సార్ది, అబ్దుల్ కలాం గారిది, మన ఇంపాక్ట్ లోగోలో ఎప్పుడు కూడా ఇది కంపల్సరీగా ఉంటాయి మన పోస్టర్స్ అన్నిటిలో. వివేకానంద గారి ఫోటో ఒకటి, అవి కూడా నేను పెట్టేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సుధీర్ గారు మన స్పీకర్ ఈ రోజు ఇక్కడ. ఓకే, శ్రీధర్ వీరమల గారు ఇన్ఛార్జ్. ఓకే, మెంటర్స్ గా ఫొటోస్ కొన్ని తీసుకున్నాం, మెంటర్స్ ఫొటోస్. అవన్నీ నేను అప్లోడ్ చేసుకున్నాను ముందు, ఇంతకుముందు వేరే పోస్టర్స్ కోసం అని. అవన్నీ కూడా ఉన్నాయంట. ఇక్కడ ఒక ఫోటో ఉన్నాయి. ఈ ఫోటోని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ చేసినప్పుడు చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. చాలా మంది తప్పులు చేస్తారు, ఇక్కడ చేస్తుంటారు మిస్టేక్లు. ఇక్కడ ఫోటో ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు హెడ్ కట్ అవుతూ ఉంటది అనమాట. కొంచెం హెడ్ కట్ అయినట్టు ఇట్లా వస్తుంటాయి అనమాట కొన్ని ఫొటోస్. అట్లా వదిలేస్తుంటారు. అట్లా ఏం చేస్తారంటే కొంచెం డౌన్ చేసుకొని ఇమేజ్ పెద్దగా తీసుకోండి. ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట మీ ఫోటోలో. కొన్ని ఫొటోస్ పెట్టేస్తున్నాను నేను ఆల్రెడీ. ఓకేనా, ఇక్కడ కూడా అంతే. ఫోటో ఫేస్ కట్ అవుతుంది కాబట్టి ఫేస్ వరకు పెడుతున్నాను. ఆ ఫేస్ వర్క్ కావాలి.
వీళ్ళందరూ మెంటర్స్ గా నేను వీళ్ళ ఫొటోస్ పెట్టేస్తున్నాను. మీ రమేష్ పర్వతం గారి ఫోటో. ఇలా ఫొటోస్ ఇన్సర్ట్ చేసాం కదా, వీళ్ళ పేర్లు ఇలా ఇక్కడ ఏం పేరు పెట్టాలి. నెక్స్ట్ వీళ్ళ ప్లేస్ లో నెక్స్ట్ వేరే వాళ్ళకి పేరు ఇన్సర్ట్ చేయాలి కదా, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది చూడండి. ఎగ్జాక్ట్ ఇలా ఇన్సర్ట్ చేసుకుంటే వాళ్ళ పేర్లు వెళ్ళిపోతాయి. వాళ్ళు అట్లా మనం ఒకేసారి లైన్ లో ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఏఎన్ఆర్, ఓంకార్, సంతోషం, మల్లికార్జున గారు, ఓజే, ఇలా తీసేసుకున్నాం. ఇక్కడ స్పీకర్ నేమ్ రావాలి, సుధీర్ బంధం రావురి గారు. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనం బ్యాక్గ్రౌండ్ ఇన్సర్ట్ చేసుకోవాలా. ఏదైనా టెంప్లెట్ కావాలనుకోండి, మంచి చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. దాన్ని ఎలా చేసుకోవచ్చు అని అంటే, మీరు గూగుల్లోకి వెళ్ళిపోండి. గూగుల్లోకి వెళ్ళినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టండి, ఏదో ఒకటి మంచి బ్యాక్గ్రౌండ్ వస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ థీమ్స్ హెచ్డి అని పెట్టండి. ఏదన్నా బాగా నచ్చిన, చాలా బాగుండేది, ఎఫెక్టివ్ గా ఉండేది చూడండి. ఏదైనా బాగుంటుందేమో చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, సింపుల్ గా నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి ఉంది, అది తీసుకుంటున్నాను. ఇదైతే బాగుంటుంది. నేను కాపీ ఇమేజ్ అని చేశాను దీన్ని. ఓకే, ఈ పోస్టర్కి వచ్చేసి నేను ఇక్కడ కాపీ చేశాను. నేను టోటల్ మళ్ళీ ఇన్సెట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, పెట్టిన ఫొటోస్ అన్ని కనిపించట్లేదు. వీటిని దీన్ని బ్యాక్గ్రౌండ్ అంటే సెండ్ టు బ్యాక్ అని కొట్టేసేయాలి. లేయర్ లోకి వెళ్తే నెక్స్ట్ మీకు సెండ్ టు బ్యాక్ అని ఉంటుంది. కంట్రోల్ ఆల్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేసినా కూడా బ్యాక్ వెళ్ళిపోతుంది. మీకు ఎట్లా క్రియేట్ అయిపోతుంది, ఒక పోస్టర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అది ఓకే, పోస్టర్ మేకింగ్. ఇందాక కొన్ని పోస్టర్ సంబంధించిన కూడా అది కూడా మీకు అది కూడా చూపిస్తాను. పోస్టర్ మేకింగ్ కాబట్టి పోస్టర్ మేకింగ్ థీమ్ కావాలి. సంథింగ్ ఇక్కడ ఉంది కూడా, పోస్టర్ నుంచి చూడండి, కాపీ ఇమేజ్. ఇక్కడ పేస్ట్ చేశాను. పోస్టర్ మేకింగ్, పోస్టర్స్ పెట్టాను. ఓకే, టాపిక్ పోస్టర్ మేకింగ్. టాపిక్ వచ్చేసి నేను కలర్ చేంజ్ చేస్తున్నాను, కలర్ ఇచ్చాను. ఎఫెక్ట్ పబ్లిక్ స్పీకింగ్ కూడా నేను కలర్ చేంజ్ చేస్తున్నాను. మెరూన్ కలర్ అనేది ఏదైనా ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే,
ఇక్కడ మిస్ అయిన ఏంటంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ శ్రీధర్ వేరమల్ల సార్. ఇంకేమైనా యాడ్ చేసి ఉంటే యాడ్ చేయండి. ఇట్లా ఒక పోస్ట్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అని ఉంటుంది. డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఆల్ పేజెస్ అని ఉంది చూడండి. ఇక్కడ ఆల్ పేజెస్ అని క్లిక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీది కరెంట్ పేజ్, మీకు ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని పేజెస్ సెలెక్ట్ చేయండి అనుకోండి, మొత్తం మీకు జిప్ ఫైల్ సెలెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒకటే మీకు కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన పోస్టర్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, చాలా తక్కువ టైం ఉంది. ఓకే, ఓవర్ టు శ్రీధర్ రమేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ పోస్టర్ మేకింగ్ గురించి మాకు చెప్పడం జరిగింది, నేర్పించడం జరిగింది. చాలా సూపర్ గా చెప్పారు సార్. మీరు ఇంత ఓపిక తోటి ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ అయ్యే విధంగా మా పార్టిసిపెంట్స్ కి అందరికి అర్థమయ్యే విధంగా చాలా నెమ్మదిగా సూపర్ గా చెప్పారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక అబ్బాయిది తీసుకొని పోస్టర్ మేకింగ్ చేసి రెడీ చేసి చూపించారు. తర్వాత మదర్ తెరిసా తయారు చేసి చూపించారు. తర్వాత ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ మా టీపీపీ బ్యాచ్ గురించి మేకింగ్ చేసి చూపించారు. చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రామ్ ప్రసాద్ సార్ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. డౌట్స్ ఉంటే అడగండి.